మనం చేసే ఫీల్డ్ ప్రాక్టీసెస్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావాలి. లైక్ ఇప్పుడు క్లైమేట్ అన్నది చాలా వర్సన్ కండిషన్స్లో ఉంటే మనం చాలా మెథడ్స్ యూజ్ చేయొచ్చు. లైక్ ఇరిగేషన్ ప్రాబ్లమ్ అయ్యుండి అండ్ రెయిన్ఫాల్స్ అన్నవి లేనప్పుడు మనం నో టిల్లేజ్ ఫార్మింగ్ చేయాలి అండ్ డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ రొటేషనల్ గ్రేజింగ్ చేయించవచ్చు. లైక్ విండ్ ఎక్కువ ఉంటుంది రెయిన్ లేకపోవడం వల్ల, గ్రాసెస్కి మాయిశ్చర్ అన్నది లేదు. సో ఇప్పుడు ఈ వెజిటేషన్ ఏదైతే గ్రౌండ్కి ఉందో అది మన క్యాటిల్ అన్నది ఫీడ్ చేసేస్తే సాయిల్ ఇరోజన్ అన్నది అవుతుంది. అప్పుడు మనకు అక్కడ ఒక గుంతలా అయిపోతుంది. గుంత కూడా కాదు కరెక్ట్ వర్డ్, లైక్ అక్కడ మనకి పల్లం అయిపోతుంది. ఎత్తు పల్లం అంటారు కదా, లైక్ మనకు అక్కడ స్లోప్ ఎక్కువైపోతుంది. సో ఆ స్లోప్ అయిపోకుండా ఉండడానికి క్యాటిల్స్ని మనం రొటేషనల్గా గ్రేస్ చేయించాలి. అంటే ఈ రోజు ఈ ఏరియాలో క్యాటిల్స్ గ్రేస్ చేస్తే ఒక 2-3 డేస్ వెజిటేషన్ గ్రో అయినంత వరకు వదిలేసి ఆ నెక్స్ట్ డే గ్రేస్ చేయించడం, దాన్ని రొటేషనల్ గ్రేజింగ్ అంటాం. అండ్ అలాగే స్ట్రెస్ టాలరెంట్ సీడ్స్ అన్నవి డైరెక్ట్గా మనం ల్యాండ్లో సో చేసుకోవాలి. అంటే ఏ క్రాప్ కానీ ఏ సీడ్ వెరైటీస్ కానీ స్ట్రెస్కి టాలరెంట్గా ఉంటాయో ఆ సీడ్స్ గ్రో చేయడం వల్ల మనకి ఈల్డ్ అన్నది వస్తుంది. మనం టెన్షన్ పడక్కర్లేదు. లైక్ ఇప్పుడు ఇరిగేషన్ మనకి లేదు, వాటర్ ఫెసిలిటీ లేకపోయినా సరే మనకి పంట పండుతుందా అని. అండ్ దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మన ఫామ్ ఈల్డ్ అన్నది బూస్ట్ అవుతుంది. లైక్ ముందు మనం ఎప్పుడు వరికి వర్షం ఎక్కువ ఉన్నప్పుడు, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు వరిలో చేసే ప్రాక్టీసెస్ వర్షం లేనప్పుడు, నీళ్ళు లేనప్పుడు చేస్తే అవ్వదు కదా. సో ఇప్పుడు మనం ఆ ప్రాక్టీసెస్ మార్చాం కాబట్టి మనకి ఈ వర్షాకాలంలో ఎలా ఈల్డ్ వస్తుందో మనకి వర్షాలు లేని కాలంలో కూడా అలాంటి ఈల్డే వస్తుంది. మన ఈల్డ్ని బూస్ట్ చేసుకోవచ్చు అండ్ రెసిలియన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ని తగ్గించవచ్చు అండ్ మన సాయిల్ హెల్త్ని రీస్టోర్ చేయొచ్చు అండ్ వాటర్ అన్నది మనం సేవ్ చేయొచ్చు. సో ఎక్కువగా మనం టిల్లేజ్ ప్రాక్టీసెస్ చేస్తే సాయిల్లో ఉన్న వాటర్ అన్నది ఇవాపరేట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం టిల్లేజ్నే లిమిట్ చేస్తాం కాబట్టి సాయిల్లో ఉన్న వాటర్ అన్నది రిమైన్ అవుతుంది సాయిల్లోనే. సో అలా మనం సాయిల్లో ఉన్న వాటర్ని కూడా మనం లిమిట్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఐ థింక్ యూ ఫెల్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. లైక్ ఇది అగ్రికల్చర్కి అవుట్ ఆఫ్ ద బాక్స్ టాపిక్స్ అనమాట ఇవి. సో అగ్రికల్చర్లో ఇలానే చాలా టాపిక్స్ ఉంటాయి. లైక్ జూమ్ కల్టివేషన్ అని చాలా టాపిక్స్ ఉంటాయి. లైక్ యాడ్ ఆన్స్ ఇవి అగ్రికల్చర్లో. సో ఇది ఒక్క పర్టికులర్ బ్రాంచ్కి రిలేట్ అవుతుంది అని ఏమి ఉండదు. సో ఇలాంటి ఎన్విరాన్మెంటల్ టాపిక్స్ కూడా మనం ఈ ఛానల్లో డిస్కస్ చేస్తూ ఉంటాం బ్రాంచెస్తో కాకుండా. సో నెక్స్ట్ టాపిక్ ఐ థింక్ విల్ బీ డీలింగ్ విత్ రెవల్యూషన్స్. లైక్ చాలా రెవల్యూషన్స్ ఉన్నాయి. గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, వైట్, పింక్, రెడ్, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. సో ఐ థింక్ our next short video will be about the revolutions. Until then, stay tuned to your channel Divine Divya. Thank you for watching.